ఈయన బాలయ్య ఎట్లా ఉంటాడు? వెరీ జోవియల్. ఆయనలో ఒకటే బ్లాక్ ఆర్ వైట్ ఉంటుంది అంతే. ఇష్టం లేదంటే ఇష్టం లేదంటారు, ఉంటే మటు చాలా దగ్గర. ఆయన వెరీ జోవియల్, ఆయన వెరీ క్లియర్. మామూలుగా ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చాడా ఈ 2 ఏళ్లలో? మామూలుగా కంగ్రాచులేట్ చేశారు. మొన్నేనా? మొన్న ఎమ్మెల్సీ అయినప్పుడు కానీ చేసే కార్యక్రమాల్లో ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. బాగా చేస్తున్నా, ఇక్కడ జాగ్రత్త చూసుకో, వీళ్ళతో ఇబ్బంది పడవచ్చు అని అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. వెరీ ప్రొయాక్టివ్. ఓకే, జనరల్ సెక్రటరీగా ఆయనకి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? మీరు చేసుకుంటే ఇక్కడ కరెక్షన్ అట్లా ఏమన్నా? అంటే టైం టు టైం ఆయనకి రిపోర్ట్లు ఇస్తాం కదా. ఇస్తారా? ఓకే, టైం టు టైంకి రిపోర్ట్లు ఇస్తాం. టూర్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా టైం టు టైం, అది వ్యవస్థగా నడుస్తుంది. అదే మళ్ళీ కుటుంబమే. నేనున్నా, నాకు మా సార్ వాయించుతూ ఉంటారు, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇక్కడ నువ్వు చూసుకో, ఇక్కడ స్లిప్ అయ్యారు మీరు. సో సిమిలర్లీ నేను ఎవరన్నా మావయ్య గారు అయినా ఎవరన్నా మళ్ళీ కుటుంబ సభ్యులుగా ఇంట్లో హాయిగా ఉందాం, కానీ బయట మటుకు వెరీ క్లియర్గా ఉంది సబ్జెక్ట్లో. దాంట్లో అంబిగిటీ లేదు అని ఆయన కూడా ఒప్పుకుంటారు. ఆయన కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఆయన ఫీడ్బ్యాక్ కూడా బాగా తీసుకుంటారు, దాంట్లో సందేహం లేదు. తర్వాత ఎప్పుడైనా ఈ తప్పు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదా? మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తప్పని కానీ డిస్కస్ చేస్తారు. బాగా అంటే ఏదో యారగెంట్గా ఏదో మారుతాం కాదు, అదేలే మంచి వింటారు అంటే డిస్కషన్ చేస్తాం. ఓకే, ఓపెన్గా మావయ్యతో డిస్కస్ చేస్తా, నాన్నగారితో కూడా అటెండ్ డిస్కస్ చేస్తాం. స్పిరిటెడ్ డిస్కషన్ అంతవరకు క్లియర్. సో ఆ డిస్కషన్ చేస్తాం. సో ఆర్గ్యుమెంట్లు ఎప్పుడల్లా అంటే అవసరం కొట్టలేదు కదా. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు అందరిది ఒకటే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, అదే మూడ్లో వెళ్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. ఆయన కూడా క్లారిటీ ఉంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్కి ముందు గతంలో 2004కి ముందు చంద్రబాబు పరిపాలన చూసి అలాంటి పరిపాలన అప్పుడు వద్దనుకున్నారు, అందుకని 2004లో ఓడించారు. అలాంటి పరిపాలన అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ మనం గెలిపించారు 14లో. కానీ ఇప్పుడు ఆయన అంత ఏమంటాడు కంట్రోల్డ్గా ఉండలేదు గవర్నమెంట్ మీద అని ఒక అభిప్రాయం ఉంది. కరెక్టే, అది ఉందా మీకు ఫీడ్బ్యాక్ పార్టీగా? అంటే కంట్రోల్ అని నేను నా ఇక్కడ అంటే డిసిప్లిన్ సంథింగ్ లైక్ దట్, అంటే గవర్నెన్స్ డిసిప్లిన్ ఉంది లేదని నేను అన్ను. కానీ ఇక్కడ ఏంటంటే ముందలా సార్ అనుకుందే రైట్ అనుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కువ ఇంక్లూజివ్ అయ్యారు. ఓకే, ఆయన కూడా ఎక్కువ మందితో డిస్కస్ చేసి కన్విన్స్ చేసి అందరి ముందు తీసుకెళ్తారు. 2004లో కూడా ఆయన ఒక స్పీడ్లో వెళ్ళిపోయారు. ఆయనకి అసలు అప్పుడు ఇప్పుడు కూడా ఆయన వేరే లెవెల్లో ఉంటారు. నాయకులకి మేఘాల్లో నడిచారు, మబ్బుల్లో నడిచాడు, ఆ స్పీడ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కింద ఎవరికి అర్థం అయినా కదా పార్టీని ఎవరు ఓనప్ చేసుకోలేదు. కార్యకర్తలు కూడా ఏమనుకున్నారంటే ఎట్లా ఇంకెట్లా అవుతే అంటే ఇంక మనం ఎందుకు మన అవసరం లేదు కదా అనుకుని మైండ్ సెట్కి దిగిపోతే ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం మాడిఫై చేసుకుని ఒక మార్పు తీసుకున్నారు, అందరిని ఇంక్లూజివ్ చేసి వర్క్ షాపులు పెట్టి అందరికి ఒక అవగాహన తీసుకొచ్చి అందరు కలిసి కట్టుగా ముందరికి వెళ్దాం అని ఆలోచన వెళ్తున్నాం. అంతేగాని ఆయన ఫర్మ్నెస్ కానివ్వండి బయట కంపడచ్చు, ఏంటంటే పబ్లిక్గా తిట్టట్లేదు కానీ ముందల్లాగా. ఇప్పుడు లోపల క్లోజ్ డోర్లో మటుకు బాగా వాంచుతున్నారు ఎనీవన్. ఆయన ఎవరు ఈ మధ్య జిల్లాల మీటింగ్లో కూడా కొంచెం డోస్ ఎక్కువ పెంచారంట కదా అందరికి. అంటే ఇప్పుడు బయటకు వస్తుంది అది, ఇప్పుడు గ్రూప్లో తిడుతున్నా అన్నట్టు ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇస్తున్నారు. అవును, దాంతో ఎక్కువ అనిపించవచ్చు కానీ ముందర నుంచి అనిస్తున్నారు. ఇది అంటే ఎవరికైతే ఫీడ్బ్యాక్ వస్తుందో నేను ముందర నుంచి ప్రైమ్ చేస్తున్నా, మీరు ఇబ్బంది పడతారు, ఇక్కడ స్లిప్ అవుతున్నారు. కానీ ఆయన దగ్గర నుంచి వస్తా అనేది వేరే లెవెల్ ఇంటెన్సిటీ ఉంటుంది. అవును, అధ్యక్షుడు ఆయనే, ఆయన చెప్పినప్పుడు నేను ఇంటెన్సిటీ వేరేది. ఇప్పుడు ఎక్కువ చెప్పచ్చు. యాక్సెప్టెన్స్ రావడానికి కూడా టైం పడుతుంది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా 100% జనరల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడుకి యాక్సెప్టెన్స్ రావడానికి more than 5 years పట్టింది. ఆ 84 క్రైసిస్ వల్ల ఆయనకి ఈ యాక్సెప్టెన్స్ ఈజీ అయిపోయింది ఆయన. కరెక్ట్, అందరికీ అనుబంధం అనేది డైరెక్ట్ కాంట్రాక్ట్స్ వచ్చేసినాయి, అతను మేనేజరల్ క్యాపబిలిటీస్ తెలిసినాయి, కాన్ఫిడెన్స్ పెరిగింది. కరెక్ట్, అది ఇంపార్టెంట్. అది కొంచెం టైం పడుతుంది అంతే. ఆయనకి నేను అదే అందరితో గొడవ సీనియర్స్తో, సార్కి మీరు 10 సంవత్సరాలు టైం ఇచ్చారు ప్రధాన కార్యదర్శి, నాకు కనీసం 5 years ఇవ్వండి సార్. 2019 మీరు అడిగింది నేను చేస్తాను. 2019 వరకు నాకు కొంచెం నన్ను ప్రధాన కార్యదర్శి ఇచ్చిన బాధ్యతకి నాకు కొంచెం న్యాయం చేయాలి. నేను ఇంకా చేయలేదు అనుకుంటున్నాను, ఇంకా చాలా చేసేది. ఇప్పుడే మంత్రి ఎందుకని? ఇప్పుడే మంత్రి అసలు ఎమ్మెల్సీ కూడా వద్దాను నేను. కరెక్టే, కానీ ఇక్కడ పక్కన కేసీఆర్ కొడుకుని మంత్రి చేసేసాడు, అతను ఏమంటా ఐఫైగా చేసేస్తుంది మాట్లాడుతుంది. అంటే అది డిఫరెన్స్. ఇప్పుడు ఒకటి కొత్త రాష్ట్రం అన్నప్పుడు సమస్యలు అనేకం ఉంటాయి, పార్టీ కూడా సమస్యలు ఉంటాయి. ప్లస్ రెండోది ఇక్కడ పార్టీ ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఐడియాలజీగా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే పార్టీ. అక్కడ ఏమైంది మనకి 2014 తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా చాలా మంది వచ్చి చేరటం జరిగింది తెలుగుదేశం. వాళ్ళందరినీ ఒక తెరపైకి తీసుకొచ్చి ఒక అవగాహన తీసుకొచ్చి ముందరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది చేయకపోతే రేపు పార్టీ చాలా ఇబ్బంది పడతాం.
ఇప్పుడు ఒకటి శ్రీలంకలో మొన్నటి వరకు ఏమనుకున్నాం, ప్రతిపక్షం లేదు, ఆనాడు రాష్ట్రపతికి ప్రతిపక్షం లేదు అనుకున్నాం. 3 నెలలు సరిపోయింది, అంతే ఎమర్జ్ అయిపోతుంది ప్రతిపక్షం. అక్కడ ఏమైంది, పార్టీ వీక్ అయిపోయింది, జనమే ప్రతిపక్షం అయిపోతారు. అక్కడ పార్టీ వీక్ అయిపోయింది. సో నాది కూడా ఏంటంటే ఇప్పుడే నాకు కూడా 2.5 years పట్టింది. అందరూ ఫస్ట్ ఒక రౌండ్ అందరినీ కలిసినాకే నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మొదటిసారి కలిసినప్పుడు నేను నుంచి ఏంటన్నా బాగున్నారు, ఏంటి సమస్యను అడగలను, కూర్చుని మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక అవగాహన వచ్చేదానికి టైం పట్టింది. 2.5 సంవత్సరాలు పట్టింది ఒక రౌండ్ అందరం కలిసి. బట్ ఇప్పటికీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నానని చెప్పినా కానీ కొంతమంది మాకు ఇది కలవటం కష్టం అవుతుంది, ఆయనకి అపాయింట్మెంట్ దొరకలేదని చెప్తుంటారు. ఎందుకు అంటే నేను కూడా ఒక తప్పు చేశాను గతంలో. అందరినీ నా కూడా ఒక తాపత్రయం ఉండేది, వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాలి ఒక వ్యక్తిని అనేది ఒక ఆలోచన. ఏదో ఇప్పుడు చాలా మంది ఎందుకు వస్తారు, ఒక సమస్య ఉందో అంటే ఒక ఇబ్బంది ఉందో, ఇట్లా పార్టీలో ఇష్యూ జరుగుతుంది, మీరు పరిష్కారం చేయండి అని వస్తారు. నేను కూడా ఓకేనా, నేను చేస్తాను, ఓకే నోట్స్ తీసుకుని డన్ అని చెప్పి పంపిస్తే నాకు కూడా అవగాహన రాదు కదా వాళ్ళ గురించి. నా గురించి వాళ్ళకి అవగాహన రాదు, వాళ్ళ గురించి నాకు అవగాహన రాదు. నేనేం చేశానంటే ఒక సిస్టమ్ పెట్టుకుని వాళ్ళు కూర్చోబెట్టి 30 నిమిషాలు మాట్లాడాను. 30 నిమిషాలు మాట్లాడంటే రోజుకి నేను మహా అంటే 10 మంది 12 మంది కలవచ్చు. ఈ రేట్లో అందరం కలవాలంటే ఎంత టైం పడుతుంది నాకు, దాంతో నాకు ఇబ్బంది పడ్డా. ఒక రౌండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈజీ అయింది. ఇప్పుడు రోజుకు ఒక 25-30 మంది కలగలుగుతాను. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా తాపత్రయం ఉంది, కలవాలన్న ఆశ ఉంటుంది. కానీ దాని కూడా ఇంకా నేను పని చేసినా న్యాయం చేయలేదు. ఫాదర్ టైంలో ఏంటంటే ఆయన ఎవరు వచ్చినా కలిసేసి మాట్లాడి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నా టైం ఉంది, అపాయింట్మెంట్ ఉండేది కదా, అప్పుడు ఉండేది కాదు. ఎందుకది, ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా టైం ఉండేది. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఉండే, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే ప్రధాన కార్యదర్శి. ఆయన అందరికి అవగాహన, 1-on-1 కూర్చుని 1కి 10 సార్లు మాట్లాడేవారు ఆయన. దాంతో అవగాహన వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆయనకి తలుపు తెరిచి ఏంటి లోకేష్ ఏంటి సమస్య అని అడిగే పరిస్థితికి ఆయన వచ్చారు. దాంతో ఏంటి రోజుకి ఎక్కువ మంది కలవచ్చు. నేను ఇంకా ఆ లెవెల్కి రాలేదు. అందరికి ఏంటంటే మీ నాన్నగారిలాగా నువ్వు స్పీడ్గా కలవచ్చు కదా అని ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఏంటంటే కలిస్తే రేపు మీ గురించి నాకు అవగాహన రాదు, నా గురించి మీకు అవగాహన. ఫస్ట్ రౌండ్లో మనుషుల గురించి తెలుసుకోవాలనేది అది నా ఆలోచన. ఇప్పుడు హెరిటేజ్లో కూడా అదే చేశా. ఫస్ట్ 3 నెలలు అది చేశా. అది రిలేటివ్లీ స్మాల్ కంపెనీ, 3,000 ఎంప్లాయీలు, సీనియర్ మేనేజ్మెంట్ 200 మంది, ఈజీ కలిసి. ఇక్కడ పార్టీ అనే గల మండల పార్టీ అధ్యక్షుడు నేను అవగాహన తెచ్చుకోవాలి. అది కూడా కాదు, అసలు ఎవరు చెబుతున్నారో తెలియదు. అది ఉంటుంది, నాకు నా అభిప్రాయం రావాలి, ఎవరేంటో నేను తెలుసుకోవాలి. 2014లో కొంతమంది ఒక రకంగా ఉంటారు, 2016లో కొంతమంది ఒక రకంగా ఉంటారు. ఇదంతా అవగాహన వచ్చినాక నాకు టైం. అధికారం వస్తున్నట్టు ఒక రకంగా ఉంటారు, కాకపోతే ఒక రకంగా ఉంటారు. అంటే ఈ అవగాహన తెచ్చినాక నాకు చాలా టైం పట్టేసి. దాంతో నా పని ఉందా, అదొక ఆరోపణ ఉంది. లేదు మీరు కలవట్లేదు, సార్ కూడా నాకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇంకా కలవాలని. ఇది నేను మార్చుకున్నాను. కమ్యూనికేషన్ కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలని కదా ఇప్పుడు చేస్తున్నా కదా. అంటే మీరే చెప్పాలి. 2014 ముందర నేను మన ప్రచారంకి వెళ్ళా, దానికి ఇప్పుడు మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంతవరకు ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాను. అంటే ఇది ఒట్టి ప్రాక్టీసే కదా, పబ్లిక్లో 1-10 సార్లు మాడితే కానీ కూడా ప్రాక్టీస్ అనేది. అంటే మాస్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండాలనేది అది లేదు, ఇంకా జనంలోకి వెళ్ళట్లేదు, ఎంతసేపు పార్టీ మీటింగ్లకే కన్ఫైన్ అవుతున్నాడు. లోకేష్ అంటే జనంలోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు నీకు తేడా ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సీఎం అయిన తర్వాత చంద్రబాబుకి జనంలో కాంటాక్ట్ వచ్చింది, సీఎం కావడానికి ముందు అవలా ఆయనకి. అందుకని ఆయన విపరీతంగా స్కీములు అవి ఇవి పెట్టి పొద్దున్న సాయం దాకా తట్టలో మట్టి పోసుకుంటూ అక్కడ తిరిగాడు. కరెక్ట్, అవును. సో ఆ అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా నీకు అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు నేను చేస్తాను చెప్తున్నా, ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ని కాదని ఈ జనంలోకి వెళ్తే ఆయన ఒప్పుకునేవాడు కాదు. అవును, అప్పుడు పరిస్థితులు వేరు. కరెక్ట్, అవును. సో ఇప్పుడు ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, అయినా కానీ వెళ్ళట్లేదు అనేది ఒక కంప్లైంట్ ఉంది. అంటే ఇక్కడ 2 రకాలు. నేను ఫీల్డ్ విజిట్ చేసేది కూడా ఓన్లీ పార్టీని పటిష్టం చేసేదానికి చేస్తున్నాను. అంటే ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఏంటంటే నాకు కూడా లిమిటేషన్లు ఉంటాయి. నేను ఎక్కువ ఫోకస్ పెట్టేది ముందల పార్టీని నేను పటిష్టం చేయాలి. ముందల పార్టీలో నా గురించి నాయకులకు కానివ్వండి కార్యకర్తలు ఒక అవగాహనకు రావాలి. అంటే రేపు నేను ఫినిష్ అయిపోతా, నేను కూడా ప్రజల్లోకి తిరిగి మా అధ్యక్షుడు గారు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతే రేపు పార్టీ ఇబ్బంది పడుతుంది. ఎవరొకరు కూర్చుని సమస్యలు ఏంటి, ఎలా పరిష్కారం చేయాలి, ఎవరు మీటింగ్లు తిరగచ్చు కదా. ఒక జిల్లా 13 జిల్లాలు ఇప్పుడు వెళ్ళే కదా, ఒక రౌండ్ అయింది. ఒక 2-3 జిల్లాలు తప్ప అన్ని ఒక రౌండ్ అయిపోయినాయి. ప్లస్ మోర్ దెన్ దట్ ఇప్పుడు జనచైతన్య యాత్రలో అనేక పార్టీ కార్యక్రమాలు నేను పాల్గొంటున్నాను ఎక్కువ. నాకు కూడా ఏమైందంటే ముందల నన్ను కలవాల్సిన వాళ్ళు, నేను కలవాలనుకున్న వాళ్ళని నాకు అది ఇదే అయ్యేదానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఒకటి ఉంది, సీఎం విషయం వచ్చినప్పటికీ ఆయనకి అప్పుడు వేరే పార్టీలో కానీ బయట కానీ ఆ టైపు కాంటెంపరీగా కాంపిటేటర్స్ లేరు. ఇప్పుడు నీ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే
అక్కడ ఏపీలో ప్రతిపక్ష నాయకుడు యంగే, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెద్దవాడు. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు యంగ్. సో ఈ మీ ముగ్గురు నెక్స్ట్ కనిపించేవాళ్ళు కరెక్ట్ రాజకీయాల్లో. అవును ఏపీలో ఇద్దరు, ఇక్కడ అవును అంతే కదా. అవును వాస్తవం. సో ప్రతిదీ కూడా ఏంటంటే కంపారిజన్ వస్తుంది. కానీ ఇక్కడ పెట్టుకోవాలి, వాళ్ళందరూ నాకన్నా 10 సంవత్సరాలు ఓల్డర్, ముందు ఓల్డర్ నాకన్నా 10 సంవత్సరాల వయసు ఎక్కువ అందరిది. అవును, మీరు గమనిస్తే అదే ముందున్నారు, నాకన్నా ముందున్నారు. 10 years ఉంది, ఆ లీడ్ టైం వాళ్ళకు ఉంది. కానీ మీరు అన్నట్టు కంపారిజన్ వస్తుంది. దానికి ఏంటంటే ఇప్పుడు పార్టీ కూడా నాకు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్సీ చేశారు. ఇప్పుడు ప్రజల్లో కూడా ఇప్పుడు ఏంటంటే నాకు పార్టీ కూడా ఒక లెవెల్ వరకు నేను ఒక అవగాహన వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే నాకు ఈజీ అవుతుంది. లేదంటే రేపు పార్టీలో నాకు అవగాహన రాక, లేదంటే కొంతవరకు గ్రిప్ రాకుండా పార్టీలో కూడా నాకు అర్థమైంది. నేను ప్రజల్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, రేపు ఇబ్బంది పడ్డాను. ఎక్కడ ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కొట్టింది అనుకోండి, నేను ఇబ్బంది పడతాను. అటుగాక ఇటుగాక నేను అయిపోతాను. నాకు అందుకే ముందర పార్టీ ఒక అవగాహన వచ్చి, ఎస్ సీనియర్లు బాండేజ్ కూడా రావాలి, లీడర్స్ బాండేజ్ ఉండాలి కదా. నువ్వు సీనియర్లు జూనియర్లు నన్ను నమ్ముకోవాలి కదా. అవును, ఎస్ లోకేష్ చేయగలుగుతాడు నాకు నమ్మకం ఏర్పడితే అవును, నేను ప్రజలకు ఎంత తిరిగినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే కదా, 10 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది, ఒక బాండేజ్ వచ్చింది. అంటే రే అనుకునే లెవెల్కి వచ్చారు. అవును, నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను దాంట్లో. అవును. అండ్ ప్లస్ తెలుగుదేశం పార్టీ ఏమైంది, 35 సంవత్సరాలు అయ్యగల సీనియర్స్ ఉన్నారు, అవును, ఫ్రెషర్స్ ఉన్నారు, మిడిల్ టియర్ నాయకులు ఉన్నారు. అవును, అందరినీ నేను ఒక కోఆర్డినేట్ చేసుకుని ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, సమస్యలు రాకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే పెద్ద టాస్క్ కింద. దీనికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది ఓకే, ఒక అవగాహన వచ్చిందానికి. ప్లస్ వాళ్ళు నన్ను కొంతవరకు నమ్ముతున్నారు నేను భావిస్తున్నాను. ఓకే, ఆ అవగాహన వచ్చేవారు నాకు టైం పట్టింది. ఇప్పటి నుంచి నాకు ఈజీ అవుతుంది. సో రేపు నేను ఇప్పుడు ప్రజలకు వెళ్ళిపోయిందా, నేను రాపోయినా ఒక 10-15 years ఫీల్డ్లోకి వెళ్ళినా నాకు ఇబ్బంది ఉండదు.